శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः. భద్రం పశ్యమాఖ్యపరిచిత్రాः. స్థిరైరంగైः తుష్టవాగం వ్యసేమ దేవహితం యదాయుः. స్వస్తి నింద్రో వృతస్రవాः. స్వస్తి నపూషా విశ్వవేదాः. స్వస్తి నర్తాక్షో అరిష్టయేమిః. స్వస్తి నో బృహస్పతి దదాతు. శ్రీమహాగణాధిపతే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. తదుపరి కన్యారాశి వారికి 16వ తారీఖు నుంచి గురుడు, రవి, అదేవిధంగా బుధుడు కలయిక, గురువు కూడా నీచమైనటువంటి స్థానయుక్తంలోని శనీశ్వరుడు చూడటం వల్ల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మెదడుకు సంబంధించిన ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉంటాయి. వీరు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయేటువంటి విషయం జరుగుతుంది. మీరు సమాజంలో గౌరవాన్ని కోల్పోతూ ఉంటారు. అంతేకాకుండా కన్యారాశి వారు ఈ నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మీరు ఆల్మోస్ట్ చిట్ట చివరిలో గెలిచేస్తాము అనుకున్నటువంటి కేసు ఏదైతే ఉందో అది శృతిలో తప్పిపోతుంది. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు వేసుకున్న ప్లాన్లన్నీ కూడా కాస్త మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు జరుగుతోంది, ఏమిటిది, నేను కాదు ఇది, నా పరిస్థితి ఇది వేరు అనేటువంటి మనోక్షోభకు మీరు లోనవ్వాల్సి వస్తుంది. మానసికమైనటువంటి ఇబ్బంది అనేటువంటి కన్యారాశి వారికి ఖచ్చితంగా ఈ 28వ వరకు కూడా లభిస్తూనే ఉంటుంది. విద్యార్థులకి మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే రాజకీయ, సినీ, కళా పరిశ్రమలో ఉంటారో వీరికి అంత ఫలితాలు ఏర్పడకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ఫలితాలే కొనసాగుతూ ఉంటాయి. ఎటువంటి మార్పు అనేటువంటిది జరగదు. రవి గురుల్లో కలిసి ఉన్నా కూడా ఉన్నతమైన స్థాయిని అయితే ఏర్పరచుకోరు. ఇక రవి, గురుడు, బుధుడు ముగ్గురు కూడా ఒకే స్థానయుక్తానికి 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు ఏకస్థానంలో ఉండి శుక్రుని స్వస్థానంలో చూడటం వల్ల మీకు జరిగేటువంటి మేలు ఏమిటయ్యా అంటే, ఇంతకు ముందు మీరు ఏదైతే మానసిక క్షోభపడ్డారో ఎవరి వల్ల అయితే వారు మిమ్మల్ని పక్కకి పిలిచి మళ్ళా మీతో పాటు ట్రావెల్ చేయవయ్యా, అయ్యింది ఇది అయ్యిందిరే అన్న మాట అయితే అనడం ఒక శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు.
ఎవరైతే ఆడవారు ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతన్నా ఉంటుంది కన్యారాశి వారికి. కన్యారాశి వారి యొక్క ఆడవారు మీ యొక్క మానసిక క్షోభ అనేటువంటిది పెరగడం, అయ్యో ఎందుకు మనం ఇంకా మనకి జీవితమే లేదా అనేటువంటి ఒక ధోరణికి రావడం అనేటువంటిది జూలై 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఏర్పడుతుంది. కావున మానసికమైన స్థైర్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. అంతేకాకుండా కన్యారాశి వారు ప్రతి నిత్యము కూడా అమ్మవారి స్తోత్రం ఏదైనా చదవడం, లేదా ఇప్పపు నూనెతోటి లేదా ఆవదంతో అమ్మవారి ఎదుట దీపారాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది. అంతేకాకుండా వీరు ఎవరైతే సినీ రంగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఉన్నారో వారు కాస్త ఒడిదుడుకులు ఏర్పరచుకునేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కన్యారాశి వారికి మామూలు కంటే విషయంలో కొంచెం మానసిక ఇబ్బంది కలగడం వల్ల ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ స్థితి అనేటువంటిది జూలై 16 తర్వాత మీరు స్థితి అనేటిది మారి ఇది నేను కాదు అనేటువంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. గురుడు, రవి, బుధుడు ఏకస్థంలో రాహుని నేరుగా చూస్తూ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కాస్త చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం చెప్పతక్క సూచన. అంతేకాకుండా కన్యారాశి వారు ఎవరైతే ఇంతకుముందు వ్యాపారంలో నష్టపోయారో మీరు ఇంకొక వ్యాపారంలో అడుగు పెడదాం అనుకుంటే కనుక అడుగు పెట్టకండి. వ్యాపారానికి శ్రీకారం చుట్టడానికి మంచి రోజు కాదు. కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి సెప్టెంబర్లో కనుక వ్యాపారానికి శ్రీకారం చుడితే అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ విధంగా కన్యారాశి వారు ఈ నెల 16 నుంచి వచ్చేటువంటి నెల 16 వరకు కూడా ప్రతినిత్యము అమ్మవారి జపం అనుసరించడం అనేటువంటిది ఉత్తమమైన ఫలితాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క ఆలోచన మార్చుకుందాం అనుకుంటున్నారో వారు ప్రతి నిత్యము కూడా అమ్మవారి ఆరాధనే చెయ్యాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. జూలై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే 16 నుంచి 16 వరకు చెప్పింది రవి, గురుడు, బుధుడు కలయుగయుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు, జరిగేటువంటి పరిస్థితులు, మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము, తిథి, వార, నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెల కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్తు.